ఫస్ట్ ఏ అండ్ బి. ఏ 1000 మీటర్లు వెళ్తే ఏ బిని 100 మీటర్ల దూరంలో ఓడిస్తున్నాడు. అంటే ఇది 900, అంటే ఇది 2 zeros 2 zeros, ఇది 10:9. B/C, బి అండ్ సి ఇంకో పరుగు పందెము ఎంత సార్? 400 మీటర్లు. 400 మీటర్లు అవుతే బి 400 వెళ్తే సి 40 మీటర్ల వెనకాల ఉన్నాడు, 360. సో 0 0 క్యాన్సల్. 4 10s are 40, 4 9s are 36. కాబట్టి A/B/C, A/B/C. ఆన్సర్ ఎంత చూడండి, 10 10ల 100. రైట్. నాకు ఓన్లీ క్వశ్చన్లో ఏం కావాలి? ఏకి సికి మధ్యలోనే కావాలి. మొదటి చరరాశి కాబట్టి అన్నీ మల్టిప్లై చేయండి, చివరి చరరాశి కాబట్టి అన్నీ మల్టిప్లై చేయండి. 181 అంటే 100 మీటర్ల రేసులో ఏ 100 మీటర్లు వెళ్తే సి 81 మీటర్లు వెళ్తాడు. అంటే ఏ సిని ఎన్ని మీటర్లలో ఓడగొడతాడు? 19 మీటర్లలో ఓడగొడతాడు. కానీ క్వశ్చన్లో 100 మీటర్లు కాదు, 500 మీటర్లు. 19 × 5 ఆన్సర్ ఎంత? 95. 19 × 5 ఆన్సర్ ఎంత? 95 మీటర్లు. ఇన్ ఏ రేస్ ఆఫ్ 800. అదే క్వశ్చన్, కొంచెం వాల్యూలు డిఫరెంట్ అంతే. 800 మీటర్ల రేసులో ఒక పరుగు పందెం 800 మీటర్లు. ఏ బిని 40 మీటర్లతోటి ఓడగొడుతున్నాడు. ఏ బిని 40 మీటర్లతోటి ఓడగొడుతున్నాడు. ఏ 800 మీటర్లు కనుక వెళ్తే బి ఏకి వెనకాలన్నాడు. ఎంత? 40 మీటర్ల వెనకాలన్నాడు. 40 మీటర్లు అంటే 760. సో ఇది ఎంత అయింది? 80:76. అంటే 4 20ల 80, 4 19ల 76, 20:90. నెక్స్ట్ వన్, రేస్ టోటల్ లెంత్ చేంజ్ అయింది. బి బీట్స్ సి, బి బీట్స్ సి బై 5 మీటర్స్. ఎంత సార్? 500 మీటర్స్లో. అంటే బి మొత్తము 500 మీటర్లు వెళ్తే సి ఎంత వెళ్తాడు? దానికి 5 మీటర్ల వెనకాలన్నాడు, 495. అంటే ఇదేమవుతుంది? ఇది 500 సార్, ఇది 599 సార్. 500 సార్, 599 సార్. నవ్వు ఇక్కడ చూద్దాం సార్. A/B/C, A/B/C. 20 × 100 ఇది 2000. నాకు సి కావాలి. 99 × 19, 99 × 19. నవ్వు ఇక్కడ చూడండి సార్. 99ని నేను 100 - 1 × 19గా రాసుకోవచ్చు. అంటే ఇది 1900 - 19, 1900 - 19. సో ఇది 10 - 9 1, ఇది 1881, ఇది 1881. ఇక్కడ నేను ఇంకో కాన్సెప్ట్ చెప్తాను సార్ మీకు. 800 మీటర్స్కి ఏ బి 40 మీటర్లలో ఇవ్వగొడతాడు. కాబట్టి బి 760 మీటర్స్. 80:76 ఎంత సార్? 20:19. B/C 500 మీటర్స్ అండ్ 495 మీటర్స్. 100:99. సో 100:99. సో 2000 మీటర్స్కి ఎంత తేడా వచ్చింది? 119 తేడా వచ్చింది. కానీ క్వశ్చన్లో ఏమన్నాడు? రైట్, క్వశ్చన్లో ఏమన్నాడు? 200 మీటర్స్ కన్నాడు. అంటే బై 10 చేయాలి. 110/10 ఎంత? 11.9. ఆన్సర్ ఎంత? 11.9 మీటర్స్.